హీరో ఎవరైనా ఫ్లాప్ పడితే షార్ట్ గ్యాప్ తీసుకుంటారు. 6 నెలల్లో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హిట్ కొట్టేందుకు ట్రై చేస్తారు. కానీ ఈ విషయంలో సైలెంట్ అయిపోయిన ఓ యంగ్ హీరో లాంగ్ గ్యాప్ నే కంటిన్యూ చేస్తున్నాడు. కొత్త ఏడాదిలో కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇవ్వడం లేదు. ఎందుకలా? అఖిల్ టాలీవుడ్ లో ఇప్పటి వరకు 5 సినిమాలు చేస్తే ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ కాలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఏజెంట్ తన కెరియర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుంది అనుకుంటే డిఫెన్స్ లో పడేసింది. యావరేజ్ అయినా ఈ పాటికి కొత్త సినిమా మొదలు పెట్టేవాడు. కానీ ఏజెంట్ దెబ్బకి ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇంతవరకు అఫీషియల్ గా అఖిల్ నెక్స్ట్ మూవీ ఏంటన్నది అనౌన్స్ చేయలేదు. కానీ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా, శ్రీకాంత్ అడ్డాలతో ఓ ఫ్యామిలీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏది ఫైనల్ కాలేదు. అఖిల్ లిస్ట్ లో ఇప్పుడు కొత్త డైరెక్టర్ చేరాడు. రాధేశ్యామ్ సినిమాకు డైరెక్షన్ టీమ్ లో వర్క్ చేసిన అనిల్ కుమార్ కెప్టెన్సీలో అఖిల్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు అన్నది నయా అప్డేట్. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే సమ్మర్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే కథ రెడీ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. నాగార్జున ఫైనల్ నెరేషన్ విన్నాక టోటల్ ప్రాజెక్ట్ ని లాక్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదని అఖిల్ గట్టిగా కష్టపడుతున్నాడు. మరి 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ అఖిల్ కి ఎలాంటి క్రేజ్ ని తెచ్చిపెడుతుందో చూడాలి. సౌత్ లో పెద్ద సినిమా అంటే మినిమం 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు మేకర్స్ కూడా తమ ఫోకస్ ని దానిపైనే పెడతారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అయితే మరో ఆప్షన్ చూసుకోక తప్పదు. ఇప్పుడు ఇదే చేస్తున్నారు కొంతమంది దర్శకులు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ ని రెడీ చేసేస్తున్నారు. పవన్ తో హరిహర వీరమల్లు స్టార్ట్ చేశాడు క్రిష్. 2019లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఫినిష్ కాలేదు. పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వనప్పుడు కేవలం 40 రోజుల్లోనే వైష్ణవ్ తేజ్ తో కొండపొలం తెరకెక్కించాడు క్రిష్. ఇప్పుడు నయనతారతో మరో లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం కారణంగా రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ మొదలు పెట్టాడు హరీష్ శంకర్. 3 నెలల్లో ఈ సినిమా పూర్తి చేసేలా పక్కా ప్లాన్ ని అప్లై చేస్తున్నారు. జెర్సీతో హిట్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి తర్వాత చెర్రీతో ఓ ప్రాజెక్ట్ చేయాలని చూశాడు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో విజయ్ దేవరకొండతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరిపాడు. కానీ రౌడీ స్టార్ సడన్ గా పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ మూవీ స్టార్ట్ చేశాడు. దీనికోసం బల్క్ డేట్స్ కేటాయించాడు. దీంతో గౌతమ్ మరో సినిమాకి షిఫ్ట్ అయ్యాడు. సారా అర్జున్ కీలక పాత్రలో ఓటీటీ కోసం ఓ హై స్కూల్ రొమాన్స్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ చేస్తూనే ఓ చిన్న సినిమా సైలెంట్ గా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి పెద్ద సినిమా చేస్తూనే మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు మరో చిన్న సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు అందరూ అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.